హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రాగి లడ్డు ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూడండి. ఈ రాగుల్లో మనకి ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలకి చాలా మేలు చేస్తుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. నడుము నొప్పి, మోకాలు నొప్పులు కూడా కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు ఈ రాగి పిండిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా? ముందు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక అరకప్పు వరకు నువ్వులు వేసుకుని వేయించుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. ఈ రాగులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి వేగిన తర్వాత ఎక్కువగా వేపకూడదు, ఒక పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇంకొక బాండి పెట్టుకుని ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. పావు కప్పు నెయ్యి వేసుకుని ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. మనం ఉప్మా చేసుకునే ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ. ఎందుకంటే ఒత్తుగా చేసుకుంటే కనుక మనం రాగి పిండితో చేస్తే కనుక లడ్డు తిన్నప్పుడు మన నోటికి అతుకుపోతుందన్నమాట. మనం ఈ ఉప్మా రవ్వ వేయటం వల్ల అతుక్కోకుండా మనకి లడ్డు అనేది కొంచెం రవ్వ రవ్వలా వస్తుంది, టేస్టీగాను కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక కప్పు ఫుల్లుగా రాగి పిండిని వేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. నేతిలో బాగా వేగిపోవాలన్నమాట. పచ్చివాసన ఏమీ లేకుండా వేగిపోవాలి. నేతిలో మొత్తం రాగిపిండి అంతా బాగా కలిసిపోయి పొడి పొడిగా వచ్చేస్తుంది అన్నమాట. మనకి సున్నుండ టేస్ట్ ఎలా ఉంటుందో కొంచెం ఇంచుమించుగా అలానే ఉంటుంది. మరి ముద్దలా ఉండకుండా రవ్వ రవ్వలా బాగుంటుంది అన్నమాట. మరి పేస్ట్ లాగా జిగురుగా కాకుండా మనకి సున్నుండలాగే ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతేకాదు చాలా బలం కూడా, ఆరోగ్యానికి కూడా, పిల్లలకి ఎదిగే పిల్లలు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకోవాలి. ఈ చల్లారుతుంది. చల్లారిన తర్వాత ముందు నువ్వులు ఒక మిక్సీ జార్ తీసేసుకుని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు నువ్వులు ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఈ పిండి కూడా చల్లారిపోయింది కాబట్టి దీన్ని వేసేసుకుందాము. మొత్తం చల్లారిపోవక్కర్లేదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు కప్పు రాగి పిండి తీసుకున్నాం కాబట్టి ఒక 3/4 కప్పు వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. స్వీటు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కప్పు వేసుకోవచ్చు. గ్రైండ్ చేసేసుకుని మనం మళ్ళీ కడాయిలో వేసేసుకుందాము. రాగిపిండి బాగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకోండి. అప్పుడే కొంచెం మనకి బెల్లం కరిగి నెయ్యి తక్కువ పడుతుంది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నాకు పిండి కొంచెం చల్లారిపోయింది కాబట్టి కొంచెం నెయ్యి పడుతుంది. మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం మిక్సీ చేసుకుంటే కనుక బెల్లం బాగా కొంచెం కరిగి నెయ్యి తక్కువ పడుతుంది అన్నమాట. నెయ్యి కరగబెట్టుకుని అన్నా వేసుకోవచ్చు, లేదా మామూలుగా అన్నా వేసుకోవచ్చు. చూడండి, మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఇలా లడ్డూల్లో చుట్టేసుకోవడమే. ఇవి మనకి బయట పెట్టుకున్నా కూడా ఒక నెల రోజుల వరకు నిలవ ఉంటాయి. మనం బాగా నేతిలో బాగా వేయించాం కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 2-3 నెలలైనా కూడా వాడుకోవచ్చు. మనకి సింపుల్ ప్రాసెసే కాబట్టి నెలకొకసారి 15 రోజులకు ఒకసారి అన్నా మనం తయారు చేసుకోవచ్చు. మరి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ లడ్డూని తయారు చేసుకుని ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్కి ఒక సపోర్ట్ని అందివ్వండి. ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన వీడియోస్ కోసం, మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.